హే! ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ జావా స్క్రిప్ట్‌లో. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్టా అంటే కాదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని నేను అంటా. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు జావా స్క్రిప్ట్‌లో సమ్ కాన్సెప్ట్ తీసుకో. ఏంది స్కోప్, దిస్ బైండింగ్, క్లోజర్స్, హాయిస్టింగ్ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నావనుకో చాలా మందికి అర్థం కాదు. ఎందుకు అంటే అది ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ తోటి లింక్ అయి ఉంటది. ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది నీకు కరెక్ట్ అర్థమైందనుకో ఈ మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని నీకు ఈజీగా అర్థమైపోతాయి. నువ్వు ఇక్కడనే నువ్వు ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ సరిగ్గా అర్థం చేసుకోలేదనుకో నీకు ఈ మెయిన్ కాన్సెప్ట్స్ అనేది అస్సలు అర్థం కావు. అందుకనే ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనే కాన్సెప్ట్ మంచిగా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అనేది నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్పాను నీకు. ఇప్పుడు నా దగ్గర ఒక బటన్ ఉంది అనుకో, క్లిక్ మీ అనే బటన్ ఉంది. ఈ క్లిక్ మీ బటన్ అనేది యూజర్ క్లిక్ చేసినప్పుడు నేను ఒక హలో వరల్డ్ అనే మెసేజ్ యూజర్ చూపెట్టాలి. ఇది చూపెట్టాలంటే కోడ్ ఉంటుంది ఇంటర్నల్ గా. ఆ కోడ్ ని ఎవరో ఒకరు ఎగ్జిక్యూట్ చేయాలి. అది ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు ఇక్కడ అంటే జావా స్క్రిప్ట్ ఇంజన్. నీకు ఏ కోడ్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ జావా స్క్రిప్ట్ ఇంజన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే బై యూజింగ్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ని క్రియేట్ చేసుకొని ఈ జావా స్క్రిప్ట్ ఇంజన్ అనేది మన కోడ్ ని ఏ జావా స్క్రిప్ట్ కోడ్ అయినా అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. వితౌట్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇది అర్థమైంది కదా నీకు. ఇప్పుడు నేను ఇంకోటి చెప్పాలి. ఈ జావా స్క్రిప్ట్ ఇంజన్ అనేది ఎక్కడ ఉంటుంది? జావా స్క్రిప్ట్ ఇంజన్ అనేది జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లోపల ఉంటుంది. ఇప్పుడు నీకు ఒక కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే అది ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది? దానికంటూ ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉండాలి కదా. ఆ ప్లేస్ ని మనం ఒక జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఈ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే బ్రౌజర్స్, వేరియస్ బ్రౌజర్స్ ఉంటాయిగా అవి ప్రొవైడ్ చేస్తాయి. ఈచ్ ఆఫ్ ద బ్రౌజర్ కి డిఫరెంట్ జావా స్క్రిప్ట్ ఇంజన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు గూగుల్ చూసుకుంటే వాళ్ళకి V8 ఇంజన్ అనేది ఉంది. అదే ఫైర్ ఫాక్స్ చూసుకుంటే వాళ్ళ స్పైడర్ మంకీ అనే ఇంకో ఇంజన్ ని క్రియేట్ చేశారు. సో ఇట్లా ఒక్కొక్క బ్రౌజర్ లో ఒక్కొక్క జావా స్క్రిప్ట్ ఇంజన్ ఉంటుంది. సో ఆ జావా స్క్రిప్ట్ ఇంజన్ మన కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంతే. ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనే మెయిన్ కాన్సెప్ట్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ లోపల 2 టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఉంటాయి. ఒకటి ఏంటంటే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. సెకండ్ ఏంటంటే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్, ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎక్కడ క్రియేట్ అవుతాయని నేను ఎగ్జాంపుల్ నీకు చూపిస్తాను. ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది కొన్నిసార్లు మనము డయాగ్రామెటికల్ వేలో రిప్రజెంట్ చేస్తే ఒక సర్కిల్ లా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఒక బాక్స్ లా రిప్రజెంట్ చేసుకోవచ్చు. కానీ మనం మాత్రం ఒక బాక్స్ లా రిప్రజెంట్ చేస్తున్నాం. ఏదైనా సరే లోపల కంటెంట్ అయితే సేమ్ ఉంటుంది. సో ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది చూసుకుంటే అది ఒక బాక్స్ అనుకో. ఈ బాక్స్ లోపల మనకు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ థింగ్ ఇస్ మెమొరీ కాంపోనెంట్. ఈ ఫస్ట్ ఏంటి అంటే మెమొరీ కాంపోనెంట్ అండ్ ద అదర్ ఇస్ కోడ్ కాంపోనెంట్. ఈ మెమొరీ కాంపోనెంట్ మనం ఇంకోటి ఏమనొచ్చు అంటే వేరియబుల్ ఎన్విరాన్మెంట్ ఆర్ లెక్సికల్ ఎన్విరాన్మెంట్ అంటాం. నువ్వు ఏదైనా బుక్స్ లో చదువుతుంటే ఇలాంటి నేమ్స్ కామన్ గా యూజ్ చేస్తారు వాళ్ళు. ఇదైతే నార్మల్ వే, లైక్ మెమొరీ కాంపోనెంట్ అనేది కామన్ వే. ఇంకోటి ఏంటంటే కోడ్ కాంపోనెంట్. ఈ కోడ్ కాంపోనెంట్ ఏమంటావు, ఏదో ఒక నేమ్ ఉంటుంది దానికి కూడా. సో అదే థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇలాంటి బ్యూటిఫుల్ డయాగ్రామ్స్ నీకు ఎక్కడ దొరకవు. సో ఇక్కడ నేను చెప్తున్నా కాబట్టి నువ్వు యూటిలైజ్ చేసుకో. ఈ మెమొరీ కాంపోనెంట్ ఏముంటుంది అంటే మెమొరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. అది ఎట్లా జరుగుతుంది అంటే కీ వాల్యూ పేరు లాగా అలొకేట్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఏకి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాను అనుకో, A:10 ఆర్ A: అన్డిఫైన్ అనేది ఇట్లా మెమొరీ అలొకేట్ అవుతుంది. కోడ్ కాంపోనెంట్ ఏమవుతుంది అంటే మన కోడ్ ఏదైతే జావా స్క్రిప్ట్ కోడ్ ఉంటుందో అది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మన కోడ్ జావా స్క్రిప్ట్ కోడ్ ఉందనుకో ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం దీన్ని థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎందుకు అన్నామంటే ఇది ఒక సింగిల్ థ్రెడ్ లోపల లైన్ బై లైన్ మన కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటాం దాన్ని. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ పర్టికులర్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎట్లా క్రియేట్ అవుతుంది, ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎట్లా క్రియేట్ అవుతుంది, దాని లోపల ఉన్న కాంపోనెంట్స్ డేటా ఎట్లా లోడ్ అవుతుంది, మెమరీ అలొకేషన్ ఎట్లా లోడ్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ ఎట్లా జరుగుతుంది, ఎవ్రీథింగ్ డీటెయిల్ గా నేర్చుకుందాం. ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.